నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్ను తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని, వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరిని మరొకరు మోసం చేసినట్లు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2014లో నమోదైన కేసు ఆధారంగా క్యారెక్టర్ బాగాలేదంటూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఓ వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని తిరస్కరించిన కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గద్వాలకు చెందిన గాజుల తిరుపతి అనే యువకుడు స్ట్రైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యాడు. అయితే తన అప్లికేషన్ ఫారంలోనే గతంలో తనపై నమోదైన ఓ క్రిమినల్ కేసు గురించిన వివరాలను నిజాయితీగా వెల్లడించాడు. తన గ్రామానికి చెందిన యువతితో 4 ఏళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపి ఆ తర్వాత అతను మరొకరిని వివాహం చేసుకోవడంతో ఆ యువతి తిరుపతితో పాటు అతని తల్లిదండ్రులపై కేసు పెట్టింది. దీన్ని తిరుపతి సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తిరుపతికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇద్దరు మేజర్ల అంగీకారంతో కలిసుంటే నైతిక పతనంగా భావించమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తిరుపతి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.